వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను అనుగ్రహించటానికి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ మిథిలా నగరంలో విదేహ రాజ్యంలో మహారాజు, ఆయన పేరు బహుళాశ్వుడు. కానీ మిథిలా నగరంలో ఉన్నటువంటి రాజులందరూ జనకుడు అనే పేరుతో ప్రసిద్ధులై ఉంటారు, ఆ వంశం వారంతా. ఆయన పేరు బహుళాశ్వుడు. అదేవిధంగా మిథిలా నగరంలోనే ఒక బ్రాహ్మణోత్తముడున్నాడు, భక్తుడు, ఆయన పేరు శృతదేవుడు. వీరిద్దరూ ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తథా తద్రాష్ట్రపాలోంగ బహుళాశ్వ ఇతి శ్రుతః మైథిలో నిరహమ్మానః ఉభావప్యచ్యుత ప్రియౌ. ఆ దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు బహుళాశ్వుడు, విదేహ రాజ్యాన్ని పరిపాలించే రాజు. అదేవిధంగా మిథిలా నగరంలో నివసించేటువంటి మరొక భక్తుడు, ఆయన పేరు శృతదేవుడు. వీళ్ళిద్దరూ శ్రీకృష్ణ పరమాత్మనే నిరంతరము ధ్యానిస్తున్నారు. ఆ మిథిలా నగరాన్ని పరిపాలించేటువంటి రాజు నిరహమ్మానః, అహంకారరహితుడు. రాజే గాని రాజోచితంగా సహజంగా ఉండేటువంటి మదము, అహంకారం ఇలాంటివి ఆయన దగ్గర లేవు. పరమ భక్తాగ్రేసరుడు, రాజర్షి అని పిలువదగినటువంటి వాడు. కాబట్టి తయో ప్రసన్నో భగవాన్ దారుకేణాహృతం రథం ఆరుహ్య సాకం మునిభిః విదేహాన్ ప్రయయౌ ప్రభు. వారిద్దరిని, ఆ భక్తులిద్దరిని, శృతదేవుణ్ణి బహుళాశ్వుణ్ణి, వీళ్ళిద్దరినీ ఒకేసారి అనుగ్రహించటం కోసం. ఎందువల్లంటే ఇద్దరు ఉండేది మిథిలా నగరంలోనేగా. వాళ్ళిద్దరిని అనుగ్రహించటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక నుంచి బయలుదేరి వెడుతున్నారు. అందుకోసం తన రథసారథైనటువంటి దారుకుణ్ణి పిలిచారు. రథం వచ్చింది. ఆ రథాన్ని అధిరోహించి తనతో పాటు మునులందరినీ తీసుకుని వెడుతున్నారు కృష్ణ పరమాత్మ. ఆరుహ్య సాకం మునిభి, ఎంతోమంది ఋషులంతా, మునులంతా కృష్ణస్వామిని అనుసరించి ఆ విదేహ రాజ్యాలకు వెళ్ళారు. వాళ్ళెవరో పేర్లన్నీ చెబుతున్నారు. నారదో వామదేవోత్రి, కృష్ణో రామో అసితో అరుణి, అహం బృహస్పతి కణ్వో మైత్రేయ చ్యవనాదయ. నారద మహర్షి, వామదేవుడనే పేరు కలిగిన మహర్షి, అత్రి మహర్షి, అదేవిధంగా వ్యాస మహర్షి, పరశురాముడు, అసితుడు, ఆరుణి, అలాగే సుఖయోగీంద్రుల వారు కూడా ఉన్నారు అందులో. బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు ఇత్యాదిగా కలిగిన ఋషులంతా కృష్ణుని వెంట బయలుదేరారు. తత్ర తత్ర తమాయాంతం పౌరా జానపదానృప ఉపతస్థు సార్ఘ్యహస్తాః గ్రహైః సూర్యమివోదితం. ఆయన మిథిలా నగరానికి వెళుతూ ఉంటే మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు వస్తూ ఉంటాయిగా. ఆ వచ్చిన చోటల్లా ఆయా ప్రదేశపు రాజులు, జనులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను చక్కగా పూజిస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఉండేటువంటి ఆయా రాజ్యాల్లో ఉండేటువంటి పౌరులు కానీ, పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు కానీ, రాజులు కానీ, వీళ్ళంతా చేతుల్లో పూజా ద్రవ్యాలు తీసుకుని మార్గంలో మిథిలా నగరానికి వెళుతున్న కృష్ణ పరమాత్మకు ఎదురేగి ఇదే మన భాగ్యమని ఆయా దేశ ప్రజలంతా కృష్ణుణ్ణి పూజిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే సమస్తమైన గ్రహాలు సూర్య భగవానునితో ఏ విధంగానైతే చుట్టబడి ఉంటాయో ఆ విధంగా ఋషులతో చుట్టబడి ఉన్నటువంటి కృష్ణుణ్ణి సూర్యునిగా భావన చేసి
సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇచ్చినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేస్తున్నారు అందరూ కూడా. ఆనర్తధన్వ కురుజాంగళ కంకమత్స్య పాంచాల కుంతి మధుకేకయ కోసలార్ణాః అన్యే చ తన్ముఖ సరోజముదారహాస స్నిగ్ధేక్షణం నృప పపుః దృశిభిః నృనార్యః. ఆనర్త దేశము ధన్వ కురు జాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల ఇత్యాదిగా కలిగినటువంటి అనేక రకములైన దేశాలన్నీ వచ్చినాయి మిథిలికి వెళ్ళేటువంటి మార్గంలో. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక మంది ఆ శ్రీకృష్ణుని యొక్క ముఖం అనేటువంటి పద్మాన్ని చూచి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందినటువంటి వారై, అబ్బా ఎంత చక్కటి చిరునవ్వు, ఉదారంతో కూడినటువంటి మనోహరమైన స్నిగ్ధమైన ఆ చిరుమందహాసాన్ని చక్కగా చూస్తూ ఆ రాజులు కానీ ప్రజలు కానీ తమ కళ్ళకు ఈనాడు కదా నిజమైన సార్థకత ఏర్పడిందని పురుషులు స్త్రీలు ఇరువురు కూడా ఆ నేత్రాలతోనే స్వామి యొక్క సౌందర్యాన్ని పానం చేశారు. తేభ్య స్వవీక్షణ వినష్ట తమిశ్ర దృగ్భ్యః క్షేమం త్రిలోక గురుః అర్ధదృశంచయచ్చన్ శృణ్వన్ దిగంతధవళం స్వయశో అశుభఘ్నం గీతం సురైః నృభిరగాత్ శనకైర్విదేహాన్. శ్రీకృష్ణ స్వామి ఒక్కసారి తన చూపులతోనే ఆ ప్రజలు మార్గమధ్యంలో తన్ని పూజించేటువంటి జనుల యొక్క పాపరాశులన్నింటినీ తన చూపు మాత్రంతోనే నాశనం చేసేస్తూ మంగళాలను ప్రసాదిస్తూ చక్కగా అభయాన్నిస్తూ ముల్లోకములకు గురుస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన దర్శనంతోనే నిజమైనటువంటి ప్రయోజనవంతమైన జ్ఞానాన్ని, భగవత్తత్వ జ్ఞానాన్ని తన చూపుతోనే అందిస్తూ ఆయన చక్కగా దిక్కుల దాకా వ్యాపించి స్వచ్ఛంగా విస్తరించినటువంటి తన కీర్తిని దేవతలందరూ గానం చేస్తూ ఉంటే ఆ విధంగా సమస్తమైన అశుభాలను పోగొట్టేటువంటిది ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య కీర్తి. అలాంటి కీర్తిని దేవతలందరూ కూడా చక్కగా గానం చేస్తూ ఉన్నారు, మానవులు గానం చేస్తూ ఉన్నారు, ప్రజలు దేవతలు కూడా. అవన్నీ హాయిగా వింటూ నెమ్మదిగా విదేహ రాజ్యానికి చేరుకున్నాడు తన రథం మీద కృష్ణ పరమాత్మ మునులతో సహా. తేచ్యుతం ప్రాప్యమాకర్ణ్య పౌరాజానపదానృప అభీయుర్ముదితాస్తస్మై గృహీతోర్హణపాణయః. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు మిథిలా నగరానికని తెలియంగానే మార్గమధ్యంలో ఏ విధంగానైతే పౌరులందరూ ఆ కృష్ణ పరమాత్మను చక్కగా సేవించారో అదేవిధంగా మిథిలా నగర వాసులైనటువంటి పౌరులందరూ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించటానికి ప్రత్యుజ్జగ్ముహు అంటే అభీయు ఎదురేగారు. స్వామి నీకు స్వాగతమయ్యా అని చెబుతూ ముదితాహ ఆనందంతో కూడినటువంటి వాళ్ళై గృహీతార్హణ పాణయ పూజాద్రవ్యాలతో కూడినటువంటి వారై ఆ కృష్ణుణ్ణి పూజించటానికి అహమహమికయ ఉత్సాహపడుతున్నారు. నేనంటే నేను, నేనంటే నేనని. దృష్ట్వా తే ఉత్తమ శ్లోకం ప్రీత్యుత్ఫుల్లాననాశయాః కైర్ధృతాంజలిభిర్నేముః శ్రుతపూర్వాంస్తథా మునీన్. వెంటనే ఉత్తమమైన పుణ్య చరిత్ర కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని దర్శించటం చేత ఆ ప్రీతితో వికసించినటువంటి ముఖపద్మాలు హృదయ పద్మాలు కలిగినటువంటి ఆ జనులు వీళ్ళంతా కూడా శిరస్సులు వంచి ఆ పరమాత్మకు చక్కగా నమస్కరించారు. అదేవిధంగా వచ్చినటువంటి ప్రఖ్యాతులైన మహర్షులందరికీ కూడా చక్కగా నమస్కారం చేశారు. ఆ మిథిలా నగరంలో ఉండే ప్రజలందరూ స్వానుగ్రహాయ సంప్రాప్తం మన్వానౌతం జగద్గురుం మైథిలశ్రుతదేవశ్చ పాదయోః పేతతు ప్రభోః. నన్ను అనుగ్రహించడానికే శ్రీకృష్ణ పరమాత్మ ఈ నగరానికి విచ్చేశాడు అని ఆలోచించుకుని ఆ మిథిలా నగరానికి రాజైనటువంటి మహానుభావుడు, అదేవిధంగా బహుళాశ్వుడు, అదేవిధంగా మిథిలా నగరంలో నివసించేటువంటి శృతదేవుడు, వీళ్ళిద్దరూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్వామికి నమస్కారం చేశారు, పాదాల మీద పడ్డారు.
మేము పరమ భక్తులం, ఆయనకి ఏకాంత భక్తులం, అందువల్ల మమ్మల్ని దర్శించడానికి స్వామి ఇచ్చేశాడు అని చెప్పి వాళ్ళు వచ్చి స్వామి పాదాల మీద పడ్డారు. న్యమంత్రయేతాం దాశార్హం ఆతిథ్యేన సహద్విజైః మైథిలశ్రుతదేవశ్చ యుగపత్ సంహతాంజలి. ఇద్దరూ ఒకేసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా ప్రార్థించారు. స్వామి, మీరు మా ఇంటికే రావాలి, ఇప్పుడు మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించాలి అని మహారాజు గారు పిలుస్తున్నారు, ఆ శృతదేవుడు పిలుస్తున్నాడు. ఒకేసారి ఇద్దరూ ఆహ్వానించేటప్పటికి మరి ఎటు వెళ్ళాలి ఆతిథ్యం స్వీకరించటానికి? ఒకేసారి ఆ ఋషులందరితో కూడినటువంటి కృష్ణ పరమాత్మను ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని ఇద్దరూ పిలుస్తున్నారు భక్తులు. భగవాన్ తదభిప్రేత్య ద్వయోః ప్రియ చికీర్షయ ఉభయోరావిశద్గేహం ఉభాభ్యాం తదలక్షితః. వెంటనే పరమాత్ముడు మనస్సులో అనుకున్నాడు, ఇద్దరూ పిలుస్తున్నారు కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకరింటికి ఒకేసారి 2 రూపాలు ధరించి ఋషులతో సహా వారింటికి విచ్చేశాడు. ఆయన లీలామూర్తి కాబట్టి, జగన్నాటక సూత్రధారి కాబట్టి ఇద్దరినీ ఒకే సమయంలో అనుగ్రహించడం కోసం అటు రాజుగారింటికి కృష్ణుడు వెళ్ళాడు సపరివారంగా, ఇటు ఈ శృతదేవుని ఇంటికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు పరివార సమేతంగా. ఒకేసారి రెండిళ్లకు వెళ్ళాడు కృష్ణుడు సపరివారంగా. శ్రోతుమప్యసతాన్ దూరాన్ జనకః స్వగృహాగతాన్ ఆసీనేష్వాసనాగ్ర్యేషు సుఖాసీనాన్ మహామనాః. దుష్టులైనటువంటి వారు కనీసం వినడానికి కూడా అర్హత లేనటువంటి మహానుభావులు ఈరోజు నా ఇంటికి వచ్చారు అని ఆ మహారాజు ఆనందిస్తున్నాడు. ఆ బహుళాశ్వుడు అనే పేరు కలిగిన మహారాజు, ఆయన్నే జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయన తన ఇంటికి వచ్చినటువంటి మహర్షులను అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మను చూచి ఆనందించి వారు ఆసీనులవడానికి తగినటువంటి ఉచితమైన ఆసనాలన్నీ చూపించాడు. గొప్ప మనస్సు కలిగినటువంటి ఆ రాజు. అందరూ సుఖాసీనులై ఉన్నారు. ప్రవృద్ధ భక్త్యా ఉద్ధర్ష హృదయాస్రా విలేక్షణ నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య తదపో లోకపావనీ. ఎంతో గొప్ప భక్తిభావంతో లోపల నుంచి ఆనందం బయటికి తన్నుకొస్తోంది ఆయనకి. ఉద్గత హర్షం అంటే శరీరం అంతా పులకించిపోతూ ఉన్నది. సామాన్యులకు దుర్లభమైనటువంటి శ్రీకృష్ణ స్వామి దర్శనం నాకు కలిగింది. చెడ్డవాళ్ళు చెవులతో కూడా వినడానికి వీల్లేనటువంటి, వినగలిగే యోగ్యత లేనటువంటి మహానుభావులైన ఋషులు ఈనాడు నా ఇంటికి వచ్చారు కృష్ణస్వామితో. నాది ఎంత అదృష్టం అని చెప్పి ఆయన ఆ మహారాజు కంటి వెంట ఆనంద బాష్పాలు జలజలా స్రవిస్తూ ఉన్నాయి. నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య, వాళ్ళ పాదాలన్నీ కడిగాడు, కృష్ణుని పాదాలు కడిగాడు, మహర్షుల పాదాలు కడిగాడు. ఆ నీటిని తదపో లోకపావని, లోకములన్నింటినీ పునీతం చేసేటువంటి పవిత్రమైన వారి పాదతీర్థాన్ని సకుటుంబో వహన్మూర్ధనా పూజయాన్ చక్ర ఈశ్వరాన్, తన కుటుంబ సభ్యులతో పాటు పరివారంతో పాటు వారి పాదములను కడిగినటువంటి పవిత్ర జలాన్ని శిరస్సున చక్కగా చల్లుకుని వారికి తగిన విధంగా వినయపూర్వకంగా పూజ చేశాడు ఆ మహారాజు రాజర్షి. ఎందువల్లంటే ఆయన రాజైనప్పటికీ ఆయనలో అహంకారం లేనే లేదు. గంధమాల్యాంబరా కల్ప ధూపదీపార్ఘ్య గోవృషై, వచ్చిన అతిథులకు చక్కగా గంధాన్ని శరీరానికి అలది పుష్పమాలలు సమర్పించి నూతనమైన వస్త్రాలు సమర్పించి అదేవిధంగా ధూపము దీపము అర్ఘ్యము ఇత్యాది ఉపచారములు గోదానాలు ఇత్యాదులన్నీ చేశాడు. వాచా మధురయా ప్రీణన్ ఇదమాహాన్న తర్పితాన్, ఆ తరువాత వారికి రుచికరమైనటువంటి ఆహారాన్ని సమర్పించాడు. ఆ ఋషులు కృష్ణుడు చక్కగా ఆ ఆహారాన్ని స్వీకరించి ప్రసన్నంగా ఉన్న తరువాత వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పాదా వంకగతౌ విష్ణోః సంస్పృశన్ శనకైర్ముద, శ్రీకృష్ణస్వామి 2 కాళ్ళు కింద కూర్చుని తన ఒళ్ళో పెట్టుకున్నాడు ఆ రాజు. ఆ పాదాలు ఒత్తుతున్నాడు. కృష్ణ, నా భాగ్యం ఏమని చెప్తాను అని మెల్లగా స్వామి యొక్క పాదాలని ఒత్తుతూ సేవ చేస్తూ రాజోవాచ, ఆ బహుళాశ్వుడిలా అంటున్నాడు.
భవాన్ హి సర్వభూతానాం ఆత్మసాక్షి స్వదృక్ ప్రభో అధనస్త్వత్పదాంభోజం స్మరతాం దర్శనం గతః. స్వామి, సమస్తమైనటువంటి ప్రాణులకు చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ చైతన్య స్వరూపుడవు నువ్వే కదా. నీవు స్వయం ప్రకాశకుడవు, సర్వసాక్షివి అయ్యున్నావు. నిన్నెవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళందరికీ దర్శనాన్ని ఇస్తావు. త్వత్పదాంభోజం స్మరతాం దర్శనం గతః. నిన్ను సేవించి దర్శించాలని కోరుకునేటువంటి భక్తులందరికీ నీ దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహించేటువంటి ఉదారమైన స్వభావం కలిగినటువంటి వాడవు నీవు. స్వవచస్తదృతం కర్తుం అస్మదృగ్గోచరో భవాన్ యదాథైకాంత భక్తాన్మే నానంతః శ్రీ అజః ప్రియః. నీ మాటలు నిలబెట్టుకోవటం నీ అలవాటు. ఇచ్చిన మాట తప్పవు. నువ్వు భక్తుల కోసం ఎంత దూరమైనా వస్తావు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు, ఎవరినైనా విడిచిపెట్టేస్తావు. అందువల్లనే మా కంటికి ఈనాడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నావు, మమ్మల్ని అనుగ్రహించావు. నీ ఏకాంత భక్తులైనటువంటి వాళ్ళ కోసం నీవు ఆదిశేషుణ్ణి విడిచిపెట్టేస్తావు, లక్ష్మీదేవిని పట్టించుకోవు, బ్రహ్మగారిని కూడా పట్టించుకోవు. నీకు వాళ్ళకన్నా ఎవరు ముఖ్యమంటే నీ ఏకాంత భక్తులే నీకు ఇష్టము. హృదయంలో నీ స్వరూపాన్ని ఎవరైతే నిలబెట్టుకుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో పవిత్రమైన భావనతో, వారి రక్షణ నీ బాధ్యతగా స్వీకరించి అందుకోసం అందరినీ విడిచి వస్తావనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఈనాడు మా ఇంటికి వచ్చి మునులతో సహా మమ్మల్ని తరింపజేశావయ్యా పరమాత్మ. కోనుత్వచ్చరణాంభోజం ఏవం విద్విసృజేత్ పుమాన్ నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్తమాత్మదః. ఎవరయ్యా నీ పాదాలను విడిచిపెట్టేది? నీ గురించి తెలిసినటువంటి ఎవరైనా సరే నీ పాదపద్మాలు విడిచిపెట్టాలని అనుకుంటారా? అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళు నిజంగా అజ్ఞానులే అవుతారు. ఐహికమైనటువంటి సుఖాలన్నీ విడిచిపెట్టి శాంతమైనటువంటి భావనతో ఎవరైతే నిన్ను చక్కగా ధ్యానిస్తారో అలాంటి వారికి నిన్ను నువ్వే అర్పించుకుంటావు. వారే మునులు. వాళ్ళు ఎప్పుడూ ఐహిక విషయాలు ఆలోచించకుండా ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను స్మరిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఉత్తములైనటువంటి భక్తాగ్రేసరులకు నిన్ను నువ్వే అర్పించుకుంటావు. అలాంటి ఉదారమైనటువంటి చరిత్ర కలిగిన వాడివి. అలాంటి కరుణాసముద్రుడమైనటువంటి నిన్ను ఎవరు మాత్రం విడిచిపెడతారు? నువ్వు దొరికితే సేవించుకోవాలనుకుంటారు కదా. నిజంగా నిన్ను వదిలిపెట్టుకున్నటువంటి వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు అజ్ఞానులే. యోవతీర్య యదోర్వంశే నృణాం సంసరతామిహ యశో వితేనే తచ్ఛాంత్యై త్రైలోక్య వృజినాపహం. నీవు యదువంశంలో అవతరించావు. ఎందువల్లంటే సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరినీ ఉద్ధరించటానికి, ఈ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించటానికి చక్కగా నీవు మానవ రూపాన్ని ధరించినటువంటి వాడవై తచ్ఛాంత్యై సంసారోపశమాయ, ఈ సంసార లంపటాలు ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టడం కోసమే త్రైలోక్య వృజినాపహం, ముల్లోకములలో ఉండేటువంటి పాపరాశిని అంతటినీ పోగొట్టడం కోసం నీవు మానవ రూపాన్ని ధరించి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నావు కృష్ణునిగా. నీవు సాక్షాత్తు పరమాత్మవు, శ్రీ మహావిష్ణువే. నీ కీర్తిని విస్తరింపజేస్తూ ఉన్నావు, సాధు సజ్జనుల్ని భక్తుల్ని రక్షిస్తూ. అందుకోసమేగా ఈ అవతారం. సంసారంలో కొట్టుమిట్టాడేటువంటి నీ భక్తులైనటువంటి వారిని వాటి నుంచి బయటికి తీసుకురావటానికే నీ ఈ దర్శనం. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే నారాయణాయ ఋషయే సుశాంతం తప ఈయుషే. పరమాత్మస్వరూపుడవైనటువంటి నీకు నమస్కారమయ్యా ఓ శ్రీకృష్ణ, భగవంతుడా, ఓ కృష్ణ. అకుంఠమేధసే, మొక్కవోనటువంటి అప్రతిహతమైనటువంటి ప్రతిభా విశేషం కలిగిన శ్రీకృష్ణ నీకు నమస్కారం. నారాయణ నీకు నమస్కారము. ఋషిస్వరూప నీకు నమస్కారము. నారాయణుడనే పేరు కలిగినటువంటి ఋషిగా అవతరించి బదరికాశ్రమంలో తపస్సుని ఆచరించేటువంటి ఆ మహాయోగివి కూడా నీవే కదా. శాంతస్వరూప నీకు నమస్కారం అయ్యా అని పరిపరి విధాలుగా ఆ కృష్ణ పరమాత్మను ఆ మహారాజు
చక్కగా స్తుతిస్తున్నాడు. దినాని కతిచిత్ భూమన్ గృహాన్నో నివసద్విజై సమేత పాదరజసా పునీహీదం నిమేః కులం. ఇంత దూరం వచ్చావు స్వామి, నా వంశాన్ని పావనం చేశావు, కాబట్టి ఓ మహాత్ముడా, నా ఇంటిలోనే నీవు చక్కగా ఈ పరివారంతో ఋషులతో పాటు కొన్ని రోజులు ఉండవలసింది. నీ పాదధూళితో నా ఇంటిని, ఈ నగరాన్ని, రాజ్యాన్ని పునీతం చెయ్యి. ఈ నిమివంశం అంతా కూడా నీ వల్ల పవిత్రమైపోతుంది. ఈ నిమివంశానికి చెందినవాడేగా మిథిలా నగరాధీశుడు, కాబట్టి ఆయన కోరుతున్నాడు, నీ రాక వల్ల మా వంశం అంతా పావనమైపోతుందయ్యా ఓ శ్రీకృష్ణ, కొన్ని రోజుల పాటు నువ్వు ఇక్కడే నివాసం ఉండవలసింది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇత్యుపామంత్రితో రాజ్ఞా భగవాన్ లోకభావనః ఉవాస కుర్వన్ కళ్యాణం మిథిలా నరయోషిత. ఈ విధంగా మహారాజు గారు వినయపూర్వకంగా చక్కగా కృష్ణ పరమాత్మను స్తుతించేటప్పటికీ సమస్తమైన లోకములను తన యందు కలిగి ఉన్నటువంటి వాడు, లోకాలనన్నింటినీ చక్కగా సృష్టించి నడిపించేటువంటి పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మిథిలా నగరంలో ఉండేటువంటి పురుషులకు, స్త్రీలకు, సమస్తమైన జీవులకు అందరికీ మంగళాన్ని కలిగించటం కోసం మహారాజు యొక్క వినతి మేరకు ఆ మిథిలా నగరంలోనే నివాసం ఉండి తన భక్తులను చక్కగా రక్షిస్తూ ఉన్నాడు. శృతదేవో అచ్యుతం ప్రాప్తం స్వగృహాన్ జనకో యథ నత్వా మునీన్ సుసంహృష్టో ధున్వన్వాసో ననర్తః. ఇక్కడ దాకా మహారాజు గారి గురించి చెప్పారు, మిథిలా నగరపు రాజు గురించి. ఆ తరువాత అదే నగరంలో ఉన్నటువంటి మరొక భక్తునింటికి కూడా పరమాత్ముడు సపరివారంగా వెళ్ళాడుగా. శృతదేవుడనే పేరు కలిగినటువంటి భక్తుడు, ఆయన గురించి ఆయన ఆనందం ఎలా ఉందో వర్ణించి చెబుతున్నారు. శృతదేవో అచ్యుతం ప్రాప్తం. శృతదేవుడు సాక్షాత్తు అచ్యుతుడే తన ఇంటికి వచ్చాడని, స్వగృహాన్ జనకో యథా, తమ ఇళ్లను పావనం చేశాడు. ఆ మహారాజు గారిని అనుగ్రహించినట్లుగానే మా ఇంటిని కూడా పావనం చేశాడని, నత్వా మునీన్ సుసంహృష్టో, చక్కగా మునులందరికీ కూడా నమస్కారం చేసి ఆనందంతో ధున్వన్వాసో ననర్తః, తన అంగవస్త్రాన్ని గాలిలో వీస్తూ నాట్యం చేశాడు. ఆహా, నా ఇంటికి మునులు వచ్చారు, శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు అని సాక్షాత్తు తన తండ్రి స్వరూపునిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను భావన చేసి చక్కగా నాట్యం చేస్తూ తన ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ శృతదేవుడు అనేటువంటి భక్తుడు ఋషులను కృష్ణుణ్ణి చూసి. తృణపీఠ భృశీశ్వేతాన్ ఆనీతేషు ఉపవేశ్య సహ స్వాగతేన అభినంద్యాంఘ్రీన్ సభార్యో అవనిజే ముద. ఆ వచ్చినటువంటి మహర్షులకు, శ్రీకృష్ణునకు తగిన విధంగా సత్కారాలన్నీ ఏర్పాటు చేశాడు. మరి ఆయన ఒక సాధారణమైనటువంటి మనిషి, అక్కడ ఆ నగరంలో గొప్ప ధనవంతుడు కాదు. రాజు అయితే తన దగ్గర ఉన్నటువంటి సువర్ణ మయములైనటువంటి ఆసనాలు అవన్నీ కల్పించాడు. కానీ శృతదేవుడు మాత్రం సామాన్యమైనటువంటి వాడు కాబట్టి తన స్థితికి తగిన విధంగా ఆ ఋషులందరికీ గడ్డి పరకలతో తయారు చేయబడిన ఆసనాలు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి, అదేవిధంగా పీటలు ఏర్పాటు చేసి, ఇలా దర్భచాపలు ఏర్పాటు చేసి అందరినీ పవిత్రమైనటువంటి భావనతో కూర్చోబెట్టాడు. ఆనీతేషు ఉపవేశ్య సహ, తీసుకురాబడినటువంటి తన స్థితికి అనుగుణమైన ఆసనాల యందు ఆ ఋషులను, శ్రీకృష్ణ పరమాత్మను భక్తిభావంతో కూర్చోబెట్టాడు. స్వాగతేన అభినంద్యాంఘ్రీన్ సభార్యో అవనిజే ముద. వెంటనే వారందరికీ స్వాగత సత్కారాలు పలికినటువంటి వాడై ఆ శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను, ఋషుల యొక్క పాదపద్మములను చక్కగా అభిషేకించాడు. అభిషేకించి ఆ నీటిని తన పరివారంతో సహా శిరస్సున చల్లుకున్నాడు. మరి అతడు ఏ విధంగా సేవించాడో ఆ వివరాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే
నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.